ఈ ఒక ఈవీ పైన పెట్టండి చాలు, నెక్స్ట్ మీ ఫ్యామిలీ నుంచి రాబోతున్న 3 జనరేషన్ కూర్చొని తినేస్తాయి. ఇది పెట్టాలంటే మీకు ఏ గవర్నమెంట్ కనెక్షన్ అవసరం లేదు. ఒకప్పుడు 90s లో 2000s లో ఈ పెట్రోల్ బంక్ ఓనర్లే కింగ్స్, ఎందుకంటే చాలా ప్రాఫిట్ మార్జిన్ అయితే వచ్చేది. కాకపోతే ఇప్పుడు వాళ్ళే 2 రూపీస్ ప్రాఫిట్ మార్జిన్ తో బతుకుతున్నారు. అది కూడా కరెక్ట్గా జరుగుతుంటే లేదు, కెమికల్స్ కలుపుతున్నారు, దాంతో పాటు థెఫ్ట్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బెస్ట్ ఏంటంటే ఈవీ పాయింట్లు పెట్టడమే. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకేం కోట్లలో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మీరందరూ అనుకుంటా ఉండొచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అమ్మాయి రేంజ్ అంత ఉండాలనేసి. అంతేం అవసరం లేదు. గవర్నమెంట్ మిమ్మల్ని అడుగుతుంది బిజినెస్ స్టార్ట్ చేయమని. మీరు స్టార్ట్ చేయడానికి ఏమేమి కావాలంటే మీరు ఒక ఓన్ స్టేషన్ పెట్టడానికి 2 to 5 lakhs పడుతుంది. ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏం వస్తుందంటే ఛార్జింగ్ మిషన్, వైరు, ఇంకా అలాగే ఫుల్ వాళ్ళే సెటప్ చేస్తారు. ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగ్ మిషన్ పెట్టాలనుకుంటే 5 to 10 lakhs మధ్యలో అవుతుంది. ఈ ఛార్జింగ్ పాయింట్స్ మీరు హైవేస్ లో లేకపోతే మాల్స్ లో లేకపోతే ఆఫీసుల దగ్గర ఏదైనా పెట్టారంటే మీరు పెట్టిన దానికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఈజీగా వచ్చేస్తుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయమని గవర్నమెంట్ చాలా వరకు పుష్ చేస్తుంది. ఇందులో సబ్సిడీ ఇస్తుందంటే 2 to 3 lakhs వరకు. ఈ గవర్నమెంట్ స్కీమ్ డీటెయిల్స్ అయితే మన క్యాప్షన్ ఇచ్చేసి చెక్ చేసేయండి. ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఎట్లా సెటప్ చేయాలి, ఈ ప్రాసెస్ మొత్తం తెలియాలనుకుంటే కమెంట్స్ లో ఈవీ అని కమెంట్ చేయండి, నేను డైరెక్ట్ గా డిఎం చేస్తా. గుర్తుపెట్టుకొని మన పేజీని ఫాలో అయితే మీకు డిఎం వస్తుంది, ఎందుకంటే ఆటోమేషన్ ఉంది కాబట్టి.